వాణిజ్య బెదిరింపులతోటి అమెరికా పాకిస్తాన్ భారతదేశం దారికి తెచ్చిందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. అంటే వాణిజ్య బెదిరింపులతో దారికి తెచ్చామని చెప్పుకుంటున్నారు ట్రంప్. యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని హెచ్చరించానని, ఉన్న ఫలంగా కాల్పులను పాటించాలని చెప్పానని, పాక్ అణుయుద్ధాన్ని నివారించారని, లేకుంటే కోట్లాది మంది చనిపోయేవారని, భారత పాక్ ప్రధాన పరిస్థితి అర్థం చేసుకున్నారని, ఈ విధంగా భారత్తో చర్చలు ప్రారంభించి పాక్తోనూ చర్చలు చేసి మేము శాంతి కూర్చోమని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు అన్నమాట. ఆయన వ్యాఖ్యలను ఎలా ఉన్నాయో చూస్తే, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలను అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పులను పాటించకపోతే తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తారని హెచ్చరించానని, ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని నివారించాలని కూడా చెప్పారు. అమెరికా అధ్యక్షుడు కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారన్నమాట. భారత ఉపఖండంలో కొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధాన్ని తానే ఆపానని, ఇది ఒక చారిత్రక ఘటనగా చేశానని, భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్నాయని, వారు ఇప్పట్లో వెనక్కి తగ్గేలా కనిపించట్లేదని, ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్యం నుంచి ఎంతో లబ్ధి పొందవచ్చని వారికి చెప్పా. మరింతగా వాణిజ్య అవకాశాలు కల్పిస్తారని ప్రతిపాదించా. ఒకవేళ భారత పాక్ వెంటనే కాల్పులను పాటించకపోతే అమెరికాతో వాణిజ్యం ఉండబోద్దని స్పష్టం చేశా. వాళ్ళు పలు కారణాలతో కాల్పులను పాటించవచ్చు, కానీ అసలైన పెద్ద కారణం మాత్రం వాణిజ్యమే. మేము పాకిస్తాన్ భారత్ రెండింటితో పెద్ద ఎత్తున వాణిజ్యం జరుపుతున్నారు. ఈ అంశంలో భారత చర్చలు మొదలు పెట్టాం, తర్వాత పాకిస్తాన్తో చర్చలు జరిపాం అని ట్రంప్ పేర్కొన్నారన్నమాట. బోల్డెన్ అణ్వాయుధాలు ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య ప్రమాదకర పరిస్థితులు నివారించేలా, ఉన్న ఫలం కాల్పులను ప్రకటించేలా తన యంత్రాంగం విజయం సాధించిందని, మధ్యవర్తి వహించిందని పేర్కొన్నారు అమెరికా వాళ్ళు. లేకుంటే అణుయుద్ధం జరిగి కోట్లాది మంది ప్రజలు చనిపోయేవారని, దాన్ని ఆపిన గర్వపడుతున్నానని అమెరికన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియతో తమ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో చాలా కృషి చేశారని ప్రశంసించారు. పాక్ ప్రధానమంత్రులు శక్తివంతులు, తిరుగులేని వారిని, ప్రస్తుత పరిస్థితులు ఏమిటో అర్థం చేసుకోగలిగిన వారు తెలివైన వారి ఉందని వ్యాఖ్యానించారు. వాణిజ్య అంశాన్ని తాను వినియోగించినట్టుగా ఎవరూ వినియోగించలేదని అది స్పష్టంగా చెప్పగలిగానని పేర్కొన్నారు ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవం లేదని భారత్ చెప్తున్నమాట. వాణిజ్యం ఆపేశాన్ని ఎదిరించిన భారత పాక్ కాల్పుల ఒప్పందం సిద్ధమయ్యాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వాస్తవం లేదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ వ్యాఖ్యను భారత ప్రభుత్వం ఖండిస్తుందని, ఆపరేషన్ సింధూర్ మొదలయ్యాక మోదీ అమెరికా వచ్చి జేడీ వాన్తో మాట్లాడారు. విదేశాంగ జయశంకర్ జాతీయ భద్రతా సలహాతో దోబాల్తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారని, అందులో ఎక్కడ ఏ రకమైన వాణిజ్య ప్రస్తావన రాలేదని కూడా వెల్లడిస్తున్నారు. ఈ విధంగా అమెరికన్ ప్రెసిడెంట్ అంతా నా వల్లే జరిగిందని చెప్పుకుంటున్నారు. అలాగే సరిహద్దుల్లో భద్రత కూడా నా వల్లే జరిగిందని చెప్పుకుంటున్నారు అమెరికన్ ప్రెసిడెంట్. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.